అందరికీ నమస్కారం. పర్సనల్ టెక్నాలజీ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. నిజానికి మొదటి ఐఫోన్ వచ్చినప్పట్నుంచి ఇంత పెద్ద మార్పును మనం చూడలేదు. అందుకే ఈరోజు మనం స్మార్ట్ఫోన్ తర్వాత ఏమొస్తుంది అనే ప్రశ్నకు సమాధానం కోసం జరుగుతున్న ఒక రహస్యమైన పోటీ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. టెక్ ప్రపంచంలో ఈ మాట ఇప్పుడు తెగ వినిపిస్తోంది. ఇదేదో కొత్త ఫీచర్ గురించి కాదు, ఇది ఒక ప్రాథమికమైన మార్పును సూచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇకపై మన ఫోన్లలో ఉండే ఒక సాఫ్ట్వేర్కే పరిమితం కాదు. అది మన భౌతిక ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది. మనతో మాట్లాడటానికి, మన అవసరాలను మనం చెప్పకముందే ఊహించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఇప్పుడొక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. దాదాపు 15 ఏళ్లుగా మన జీవితాలను శాసించిన ఈ స్మార్ట్ఫోన్ అనే పరికరం అంతం కావడానికి ఇది ఆరంభమా? మనం నిజంగా స్మార్ట్ఫోన్ యుగానికి వీడ్కోలు చెప్పబోతున్నామా? సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు టెక్ కంపెనీల మధ్య పోటీ ఏంటంటే మెరుగైన స్మార్ట్ఫోన్ యాప్స్ తయారు చేయడం గురించి కాదు. ఇది పూర్తిగా కొత్త తరహా హార్డ్వేర్ గురించి, మన జీవితాలతో కలిసిపోయే భౌతిక ఏఐ పరికరాల గురించి. ఇక్కడ జరుగుతున్న మార్పు చాలా ప్రాథమికమైనది. చూడండి, స్మార్ట్ఫోన్ల కాలంలో ఎలా ఉండేది? ఏఐ అనేది మనం ఓపెన్ చేసి వాడే ఒక యాప్ మాత్రమే. కాని ఇప్పుడు రాబోయే ఏఐ పరికరాల యుగంలో ఏఐఏ ఇంటర్ఫేస్ అవుతుంది. స్క్రీన్ అవసరం లేకుండా మన మాటలను, మన చుట్టూ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకుని, మనం అడగకముందే మనకేం కావాలో అదే ఊహిస్తుంది. ఇది టెక్నాలజీతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇదేదో సరదాకి చేస్తున్న ప్రయోగం కాదు, ఇది చాలా చాలా పెద్ద పోటీ. ప్రతి ప్రధాన టెక్ కంపెనీ నెక్స్ట్ ఐఫోన్ మూమెంట్ అని పిలువబడే ఆ ఒక్క ఉత్పత్తి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంటే మొత్తం పరిశ్రమను మార్చేసే ఆ తర్వాతి పెద్ద ఆవిష్కరణ కోసం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సంఖ్యలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. రాబోయే 10-15 ఏళ్లలో ఈ మార్కెట్ విలువ $1 ట్రిలియన్ పైగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే యాపిల్ నుండి గూగుల్ వరకు ప్రతి ఒక్కరూ ఈ భవిష్యత్తులో తమ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి రహస్య ప్రాజెక్టులలో $100 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఈ మార్పుకు నాయకత్వం వహిస్తున్నది ఎవరు? ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్న 2 కంపెనీల గురించి చూద్దాం. అవే ఓపెన్ ఏఐ మరియు యాపిల్. ఈ ఇద్దరు దిగ్గజాలు ఈ కొత్త యుగాన్ని ఎలా నిర్మించబోతున్నారో చూద్దాం. మొదటగా ఓపెన్ ఏఐ. చాట్ జీపీటీతో మనందరికీ పరిచయమే. కానీ వాళ్లు తెర వెనుక ఒక సీక్రెట్ హార్డ్వేర్ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నారు. దాని కోడ్ నేమ్ అట్లాస్ అని సమాచారం. అంతేకాదు, ఇందులో లెజెండరీ యాపిల్ డిజైనర్ జానీ ఐవ్ కూడా పాలుపంచుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన చాలా విప్లవాత్మకమైనది. వాళ్లు తయారు చేస్తుంది ఒక ఫోన్ కాదు, అది ఒక ఏఐ సహచరుడు. ఒకసారి ఊహించుకోండి, చాట్ జీపీటీకి ఒక భౌతిక శరీరం వస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒక చిన్న స్క్రీన్ లేని పరికరం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అది కనిపించకుండా చాలా సహజంగా పనిచేయాలని ఏ ఒక్క కంపెనీ ఎకోసిస్టంకు కట్టుబడి ఉండకూడదని వాళ్ళ లక్ష్యం. అయితే యాపిల్ కూడా ఊరికే కూర్చోలేదు కదా. వాళ్ల సమాధానంగా యాపిల్ క్యూబ్ అనే ప్రాజెక్ట్పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. హార్డ్వేర్ ఆవిష్కరణలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఈ రేసులో తాము వెనుకబడి లేమని నిరూపించుకోవడానికి ఇది వారి వ్యూహాత్మక అడుగు. యాపిల్ ఎప్పుడూ తన బలాన్ని నమ్ముకుంటుంది. ఇక్కడ కూడా అదే చేస్తోంది. వాళ్ల క్యూబ్ అనేది పూర్తిగా కొత్త సిరి కోసం ఒక భౌతిక రూపం. గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ చాలా పనులను డివైస్లోనే ప్రాసెస్ చేస్తుంది. ఇది కేవలం ఒక కొత్త పరికరం కాదు, ఇది ఐఫోన్ నుండి విజన్ ప్రో వరకు ఉన్న మొత్తం యాపిల్ ఎకోసిస్టమ్కు ఒక కేంద్ర మెదడుగా పనిచేయబోతోంది. ఇది క్లాసిక్ యాపిల్ వ్యూహం: ఇంటిగ్రేషన్, ప్రైవసీ మరియు సింపుల్ ఎక్స్పీరియన్స్. కానీ ఈ పోటీ కేవలం ఈ 2 కంపెనీల మధ్య మాత్రమే లేదు. మొత్తం టెక్ పరిశ్రమ ఇప్పుడు ఈ రేస్లోకి దిగింది. మిగతా దిగ్గజాలు ఎలా స్పందిస్తున్నాయో ఒకసారి చూద్దాం. శాంసంగ్, షియామీ, ఈ 2 కంపెనీల వ్యూహం దాదాపు ఒకేలా ఉంది. తమ దగ్గరున్న ఇప్పటికే ఉన్న భారీ హార్డ్వేర్ ప్రపంచాన్ని వాడుకోవడం. శాంసంగ్ యొక్క స్పియర్ ప్రాజెక్ట్ వాళ్ల గెలాక్సీ ఫోన్ల నుండి ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లు, టీవీల వరకు అన్నింటికీ కేంద్ర మెదడుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే షియామీ వాళ్లు తయారు చేసే ప్రతి వస్తువును, అంటే ఫోన్ల నుండి కార్ల వరకు, ఒకే ఒక ఏఐ పరికరంతో కంట్రోల్ చేసేలా ఒక యూనివర్సల్ ఇంటర్ఫేస్ని కోరుకుంటోంది. ఇక ప్లాట్ఫామ్ కంపెనీల విషయానికొస్తే ఒకవైపు గూగుల్ ఉంది. వాళ్లు తమ జెమినీ ఏఐ మోడల్స్, అపారమైన డేటాను ఉపయోగించి తమ సేవలకు ఒక భౌతిక రూపాన్నివ్వాలనుకుంటున్నారు. మరోవైపు ఎలాన్ మస్క్ యొక్క XAI
వాళ్ళ ఆలోచన ఇంకా విప్లవాత్మకమైనది. iOS లేదా ఆండ్రాయిడ్తో సంబంధం లేకుండా టెస్లా మరియు స్టార్లింక్తో కలిసి గ్రోక్ ఏఐ మోడల్ చుట్టూ పూర్తిగా కొత్త ఎకోసిస్టమ్ను నిర్మించాలని వాళ్ల ప్లాన్. ఇది టెక్ పరిశ్రమను తలకిందులు చేయగల ఒక భారీ ప్రణాళిక. చూశారుగా, ఈ టేబుల్ చూస్తే మొత్తం పోటీ ఎంత వైవిధ్యంగా ఉందో అర్థమవుతోంది. ఓపెన్ ఏఐ యొక్క స్వేచ్ఛాయుత సహచరుడి నుండి యాపిల్ యొక్క సురక్షితమైన వాల్డ్ గార్డెన్ వరకు ప్రతి కంపెనీ ఒక విభిన్నమైన సిద్ధాంతంపై పందెం కాస్తోంది. కాని వీళ్లందరి ఉమ్మడి లక్ష్యం ఒకటే: స్క్రీన్కు అవతలికి వెళ్లి మన జీవితాలలో మరింత సహజంగా కలిసిపోయే టెక్నాలజీని సృష్టించడం. సరే, ఇదంతా బానే ఉంది, కాని దీనివల్ల మనకేం ప్రయోజనం? మనం కేవలం కొత్త గ్యాడ్జెట్ల గురించి మాట్లాడటం లేదు. ఇది టెక్నాలజీతో మనకున్న సంబంధాన్ని ప్రాథమికంగా మార్చే విషయం. మనం ఒక కొత్త యుగంలోకి అడుగుపెడుతున్నాం, అదే ఏఐ యుగం. ఈ ప్రాజెక్టులన్నీ వేర్వేరుగా కనిపించినా అన్నింటిలో కొన్ని ఉమ్మడి లక్షణాలున్నాయి. ముఖ్యంగా స్క్రీన్ల నుండి దూరంగా జరగడం, మన మాటలు, చేతి సైగలు వంటి సహజమైన పద్ధతులపై దృష్టి పెట్టడం. అంతిమ లక్ష్యమేంటంటే ఒక పర్సనల్ ఏఐ సహచరుడిని సృష్టించడం. ఇక్కడ టెక్నాలజీ మనకు అనుగుణంగా మారుతుంది, అంతేగాని మనం టెక్నాలజీకి అనుగుణంగా మారడం కాదు. ఈ భవిష్యత్తు మనం అనుకుంటున్నంత దూరంలో ఏమీ లేదు. చూడండి, ఈ ఏడాది చివరి నాటికే శాంసంగ్, గూగుల్ నుండి కొన్ని ప్రయోగాలు మనం చూడవచ్చు. ఇక 2026 నాటికి ఓపెన్ ఏఐ, అట్లాస్తో సహా మొదటి పెద్ద ప్రకటనలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ మార్పు చాలా వేగంగా జరగబోతోంది. ఇవన్నీ చూశాక మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: మనం వాడబోయే తర్వాతి ఫోన్ అసలు ఫోన్ రూపంలో ఉంటుందా, లేక పూర్తిగా కొత్త రూపంలో వస్తుందా? పోటీ అయితే మొదలైంది. దాని ఫలితం టెక్నాలజీ యొక్క తర్వాతి దశాబ్దాన్ని ఖచ్చితంగా నిర్వచిస్తుంది.